గుడ్ ఈవినింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అండ్ మెథడాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ 115 బిట్. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ వన్, కార్టిసాల్ అధిక స్రావం, కసింగ్ సిండ్రోమ్, క్రెటినిజం, ఎడిసన్స్ వ్యాధి. ఆన్సర్ 115 బిట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. బ్యాక్టీరియా ఫేజ్పై ప్రయోగాలు జరిపి డిఎన్ఏను జన్యు పదార్థంగా గుర్తించిన వారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హార్స్ అండ్ చేజ్. క్రింది వాటిలో టర్నర్ సిండ్రోమ్ లక్షణం ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. క్రింది ఏ మొక్కలు పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను ఉభయచర మొక్కలుగా పెరుగుతాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పై రెండు, సాజిటేరియా మరియు లిమ్నోఫిలా. భారతదేశంలో కణజాల వర్ధనం జరుపుతున్న ప్రధాన సంస్థలకు సంబంధించి సరి అయినది ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. జీవశాస్త్ర బోధనా పద్ధతులు. జీవశాస్త్ర పరిధిని ప్రధానంగా ఎన్ని శాఖలుగా విభజించారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 3 శాఖలుగా. జీవన మూలాన్ని పట్టి ఉంచినది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సాధారణ లక్ష్యాల నుంచి ఉద్భవించినవి. ఫోర్త్ ఆప్షన్ స్పష్టీకరణలు. రమ్య ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది, అందుకు తోడ్పడిన విద్యా ప్రమాణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం. సెల్బర్గ్ పరిశోధనలలోని ఉపాధ్యాయుని పొరపాట్లు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. బ్లూమ్ ప్రకారం విద్య. బెంజమిన్ బ్లూమ్ ప్రకారం విద్య. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ త్రిధ్రువ ప్రక్రియ. కంటిలో క్షారం పడితే ఉపయోగించవలసింది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బోరిక్ ఆమ్లం. పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం. మొత్తం తరగతికి ఇది ఉపయోగపడుతుంది అన్నది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సింప్సన్, ఎలిజబెత్ సింప్సన్. నెక్స్ట్, శిశువుకు పాఠశాల ఏ అనుభవాలు ఏ విధంగా అందిస్తుందో లేదా శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందో అవన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ముర్రే. క్రింది వాటిలో సైన్స్ యొక్క స్వభావం ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ.
విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించడానికి సహాయపడు పద్ధతి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రయోగశాల పద్ధతి. భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను ఆ విధంగా పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. 2014వ సంవత్సరంలో సెల్స్ దట్ కాన్స్టిట్యూట్ ఏ పొజిషనింగ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్ అనే విషయంను కనిపెట్టినందుకు క్రింది వారిలో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవారందరికీ. యథార్థాలు లేదా వస్తువుల మధ్య గల సాధారణ సంబంధాన్ని వివరించున్నది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సూత్రం. విజ్ఞాన శాస్త్రంను అధ్యయనం చేసిన విద్యార్థి తన అభిరుచికి అనుగుణంగా కోర్సును ఎంచుకొనుటకు దోహదపడే విలువ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వృత్తిపరమైన విలువ. క్రింది ఏ పద్ధతి ద్వారా విద్యార్థులు సూత్రీకరించిన విషయాలను తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆగమన పద్ధతి. స్పష్టమైన భావ ప్రకటనకు అత్యుత్తమంగా తోడ్పడు బోధనా పద్ధతి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఉపన్యాస పద్ధతి. క్రింది వాటిలో కృత్యాత్మక బోధనోపకరణాలను గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ABCDE. యూనిట్ పథకమునకు సంబంధించి క్రింది ఏ దశకు నూతన అభ్యసన అనుభవాలను అందించడం జరుగుతుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అభివృద్ధి పరిచే సోపానం. హెర్బార్ట్ విధానంలో విషయ వ్యక్తీకరణ చాలా వరకు ఈ స్థాయిలోనే జరుగుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జ్ఞాపక శక్తి. క్రింది వాటిలో ఉపాధ్యాయ ఫలప్రదతను తెలుపు సూచిక. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి ప్రవర్తన. క్రింది వాటిలో సంధాన ప్రక్రియకు సంబంధించి సరియైన వివరణ ఏది?